తెలంగాణ కాషాయ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుందా? విజయ్ సంకల్ప్ సమావేశం పేరుతో మున్సిపల్ ఎన్నికలకి కమలం పార్టీ సమర శంఖం పూరించిందా? రాష్ట్రంలో బీఆర్ఎస్ భూస్థాపితమైంది. ఇంకా రాష్ట్రంలో మాదే రాజ్యం అంటూ కాషాయ నేతలు ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారా? ఆ దిశగా మున్సిపల్ ప్రిపరేషన్ సమావేశంలో నేతలకి అధ్యక్షుడు దిశానిర్దేశం చేయడంతో పాటు కార్యాచరణ సైతం రూపొందించారా? అసలు బీజేపీ విజయ్ సంకల్ప సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హీట్ పుట్టిస్తున్నాయి. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్ల నాడి పట్టుకోవడంలో పోటీ పడ్డ ప్రధాన పార్టీలు ఇప్పుడు పట్టణ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ వార్ కోసం ఇప్పటికే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లని ప్రకటించడంతో రాష్ట్రంలో మున్సిపల్ హీట్ మరింత పెరిగిందనే చెప్పాలి. రిజర్వేషన్లను ప్రకటించడంతో పట్టణాలపై ప్రధాన పార్టీలన్నీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. పట్నం ఓటరును ఫిదా చేయడం ఎలా, మరో నెల రోజుల్లో వచ్చే మున్సిపల్ వార్లో నెగ్గడం ఎలా అనే దానిపై కాషాయ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇక మున్సిపల్ ఎన్నికల పోరుకు సికింద్రాబాద్ వేదికగా జరిగిన ప్రిపరేషన్ సమావేశంలో కాషాయ పార్టీ సమర శంఖారావం పూరించింది. ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో పార్టీ సాధించిన ఫలితాలు, పెరిగిన ఓటు బ్యాంకును స్ఫూర్తిగా తీసుకుని మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్లాన్ చేసింది. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ పట్టణ ప్రాంత ఓటర్లను ఆకర్షించేలా క్షేత్రస్థాయి వ్యూహాలను సిద్ధం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటూ ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. ఒంటరిగా బరిలోకి దిగడం ద్వారా పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు భవిష్యత్తులో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది బీజేపీ వ్యూహం. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సికింద్రాబాద్లో జరిగిన విజయ్ సంకల్ప సమావేశంలోకి నేతలకి రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్, కార్పొరేషన్ రిజర్వేషన్లని ప్రకటించడంతో అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపు గుర్రాలనే బరిలోకి దించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ విజయ్ సంకల్ప సమావేశం ఏర్పాటు చేశామని అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో మొట్టమొదటిసారిగా 1000 మంది సర్పంచులు, దాదాపు 10,000 మంది వార్డు మెంబర్లు, 1500 వరకు ఉప సర్పంచులను గెలుచుకున్నాం. ఇదే జోష్తో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లని కైవసం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుంది. ప్రజలు కూడా ఈ రెండు పార్టీలనే ప్రత్యామ్నాయాలుగా చూస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా కనుమరుగైందన్నారు. ఆ పార్టీ గురించి నేతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలుగా నియమితులైన వారు విస్తృత ప్రచారం చేసి బీజేపీ జెండా ఎగురవేసేలా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం మన మొదటి మెట్టు, రెండో మెట్టు రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి పెరుగుతున్న నేరాలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు తెలిపారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే స్థానిక సంస్థలు నడుస్తున్నాయి. మున్సిపాలిటీలలో బీజేపీ గెలిస్తేనే అవినీతి రహిత పాలన, అభివృద్ధి జరుగుతుందని ఓటర్లకి అవగాహన కల్పించాలని బీజేపీ శ్రేణులకు అధ్యక్షుడు పిలుపునిచ్చారు. అన్ని వార్డుల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ వస్తాయని నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇక బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ కు కొత్త టాస్క్ రెడీ అయింది. వచ్చి రాగానే తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై ఆయన దృష్టి సారించారు. మంగళవారం ఉదయం పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నితిన్ సాయంత్రం నాటికే మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు ఇన్ఛార్జిని నియమించారు. మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షేలర్ ఇన్ఛార్జిగా పర్యవేక్షణకు నియమించారు. కో ఇన్ఛార్జీలుగా రాజస్థాన్ మాజీ బీజేపీ చీఫ్ అశోక్, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ వ్యవహరించనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా రాష్ట్ర నేతలను ఇన్ఛార్జీలుగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. వారికి మద్దతుగా పార్టీ హైకమాండ్ నియమించిన వారు తోడయ్యారు. ఈ ఎన్నికల్లో త్రిముఖ వ్యూహం బీజేపీ అవలంబించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల ఓటర్ల వైపు ఫోకస్ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ నమ్ముకున్న వారికి అవకాశం ఇవ్వాలన్నది తొలి పాయింట్. రెండోది మిగతా పార్టీల నుంచి వలస వచ్చిన వారికి, మూడోది గెలుపు గుర్రాలపై ఎవరనేది దానిపై దృష్టి కేంద్రీకరించనుంది. ఈసారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము మొదటి మెట్టులో విజయవంతమయ్యామంటున్న బీజేపీ, రెండో మెట్టు రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే మా లక్ష్యం అంటున్న కాషాయ పార్టీకి మరి పార్టీలోని కీలక నేతలు ఎంతవరకు కలిసికట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో పనిచేస్తారో, ఎంతవరకు సఫలమవుతారో చూడాలి మరి.